హాయ్ మా, ఈరోజు నేను పలావ్ నా స్టైల్లో చేస్తున్నాను. అడుగు మందంగా ఉండే ఒక పెద్ద డేక్షాని తీసుకొని అందులో కొంచెం నూనె, నెయ్యి పోసుకోవాలి. కొంచెం కాగాక అందులో 6 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమాటా వేసుకోవాలి. అవన్నీ కొంచెం వేగిన తర్వాత బాగా కలుపుకోవాలి. అలా కలిపిన మిశ్రమంలో మసాలా దినుసులన్నీ వేసానండి. నేను జీడిపప్పు, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, జాపత్రి అవన్నీ వేసాను. తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఆ మసాలాల్లో కొంచెం కలపాలి, ఎందుకంటే పచ్చివాసన రాకుండా బాగా మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. అల్లం వాసన రాకుండా ఉంటుందండి. అవన్నీ వేగాక కొద్దిగా నేను పాలు పోసుకున్నాను. కొబ్బరి పేస్ట్ పోసుకున్నానండి. ఈ కొబ్బరి పేస్టు, పాలు, ఈ మసాలాలన్నీ కొంచెం వేగనివ్వాలి. అలా వేగిన ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. నేను కొత్తిమీర కూడా వేస్తానండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను. వేసి కలపాలి ఆ మసాలాల్లో. అవన్నీ ఇలా వేగిన తర్వాత కొంచెం గరం మసాలా, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకున్నాను. అవన్నీ వేసుకొని కలుపుకున్నాను. ధనియాల పొడి కూడా వేసుకున్నాను. నేను ఆ మసాలాలన్నీ వేసుకున్నాను. లాస్ట్లో కొద్దిగా పెరుగు పోసుకుంటాను. ఇలా వస్తుందండి మసాలాలు మొత్తం. అప్పుడు నేను 1 kg రైస్కి 4 గ్లాసుల బియ్యానికి నేను ఇలా వాటర్ కొలతలతో పోసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత లాస్ట్లో సాల్ట్ వేసుకున్నాను నేను ఆ నీళ్ళల్లో. ఇలా 10 నిమిషాలు ఆగితే ఇలా మరుగుతుందండి. మసాలాల నీళ్ళు మొత్తం మరుగుతుంది. మరిగిన ఒక 5 నిమిషాలకి నేను ఇలా రైస్ని అందులో వేసుకుంటున్నాను. అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. అలాగే వేసి మూతేసేయకూడదు. మసాలాలు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. మొత్తం కలిపేసుకోవాలి. కలిపికిన ఒక 10-15 నిమిషాలు మూతేసి ఉంచాలి. ఇది ఇలా వస్తుందండి రైస్. లాస్ట్లో మీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే మిఠాయి రంగు ఇలా కలుపుకొని పోసుకుంటాను. అంతేనండి, బిర్యానీ నా స్టైల్లో రెడీ అయిపోయింది. మీకు నచ్చితే థ్యాంక్ యూ.